ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి పారిపోతారా? గదిలారంటే కాల్ చేస్తాను. మోకాళ్ళ మీద కూర్చోండి. కూర్చో. ఎవరు సీత వీళ్ళు? నిన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఇది మహాలక్ష్మి పని నాన్న. నేను నిశ్చితార్థం ఆపుతానని నన్ను ఆపడానికి ఈ పని చేసింది. నువ్విక్కడుంటే అక్కడ నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? ఆ విషయం ఆవిడకి తెలియదు కదా. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. నువ్వు వీళ్ళని చూసుకోనన్నా. సరే సీత, జాగ్రత్తగా వెళ్ళు. అలా ఇక్కడికి వచ్చానురా. నా కూతుర్ని కాపాడుకున్నాను. మేము మీ అమ్మాయిని ఏం చేయలేదు సార్, జాగ్రత్తగా చూసుకున్నాం. అవును సార్, మమ్మల్ని వదిలేడు సార్. అప్పుడేనా? మీతో చాలా పనుంది. అక్కడ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇక్కడ నా కూతుర్ని బంధించి పెట్టమన్నారు కదా. ఇప్పుడు నా కూతురు అక్కడికి వెళ్ళింది. ఆ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ లోపు మీ బాస్ ఎప్పుడు ఫోన్ చేసినా నేను చెప్పినట్టే చెప్పాలి. అలా నాన్న సహాయంతో తప్పించుకుని మిథునలా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాను పిన్ని. సమయానికి మీ నాన్న రాకపోయింటే నీ పరిస్థితి ఏమై ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది సీత. ఇక్కడికి వస్తున్నట్టు నాన్న నిన్ననే మాకు ఫోన్ చేసి చెప్పాడు సీత. ఆయనకు మెసేజ్ చేసి మంచి పని చేశావు. మనం చేసేది మంచి పని అయినప్పుడు ఆ దేవుడు కూడా మనకి సహాయపడతాడు. నిజంగా దేవుణ్ణి వైపున్నాడు సీత. నువ్వు టైంకి ఇక్కడికి రాకపోయుంటే నువ్వే మిథునవని ముఖర్జీ గారు చెప్పుండేవారు. మహాలక్ష్మి గారు నిలదీయడంతో పాపం ముఖర్జీ గారు చాలా ఇబ్బంది పడ్డారు సీత. వాళ్లతో జరిగింది చెప్పి సారీ చెప్పాను. నాకు అలా అయిందని వాళ్ళు కూడా కంగారు పడ్డారు. రామ్ కూడా నీకేమైందో అని చాలా టెన్షన్ పడ్డాడు సీత. కాసేపు ఆగి పోలీస్ రిపోర్ట్ ఇద్దామని అనుకున్నాడు. రామ్కి నువ్వంటే చాలా ప్రేముందమ్మా. అది బయటికి చూపించకపోయినా మనసులో నీకోసం రామ్ గుడి కట్టుకున్నాడు. మీ ముగ్గురు ఇక్కడేం చేస్తున్నారు? తను సీత కాదత్తయ్య, సీతలా ఉండే మిథున. అవును రామ్, మాకు కూడా ఇప్పుడే తెలిసింది. మిథున అచ్చం సీతలాగే ఉంది. నేను సీతలా ఉండడం కాదు, సీతే నాలా ఉంది. అవును మిథున గారు, సీత మోడర్న్ డ్రెస్ వేసుకుంటే అచ్చం మీలాగే ఉంటుంది. సీతకి అంత కర్మేం పట్టలేదు. సీత ఎప్పటికీ సీతే. ఏ సీత నాలా ఉండకూడదా రామ్? సీత ఎలా అయినా ఉంటుంది, కానీ నువ్వు ఎప్పటికీ సీతలా ఉండలేవు. ఎందుకుండలేను? సారీ కట్టుకుంటే నేను సీతనైపోతాను. సీత గౌరవం శారీలో లేదు, తన సంస్కారంలో ఉంది. సీత గురించి అంత చెప్తున్నావు, తను కనిపించట్లేదంట కదా? లేదు మిథున, సీత ఇందాకే నాకు కాల్ చేసింది. సీత మీకు ఫోన్ చేసిందా అత్తయ్య? అవును రామ్, తనేదో పని మీద సిటీ అవుట్స్కట్స్కు వెళ్ళిందంట. అందుకే తన ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఇందాకే రిటర్న్ అయిందంట. సో సీత సేఫ్ అన్నమాట. ఇక నువ్వు టెన్షన్ పడటం ఆపి రిలాక్స్ అవ్వు రామ్. నా సీత గురించి నాకెప్పుడూ టెన్షన్ లేదు. తను ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే బయట పడగలదు. నాకు శ్రీరామ రక్ష మామ. పదండి, నా ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది.
చెప్తున్నానంటే ఇదే అల్లుడు. ఏ రకంగా చూసినా మిథునకు గౌతమ్ గాడు మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇష్టపడినప్పుడు మనకెందుకు మావయ్య? ఈ ఎంగేజ్మెంట్ జరగనివ్వనని సీత ఛాలెంజ్ చేసింది, కానీ ఇక్కడేమో తంతు జరిగిపోతుంది. సీత ఇక్కడ లేదంట, ఎక్కడో అవుట్స్కట్స్లో ఉందంట. ఈ ఎంగేజ్మెంట్ని ఆపలేదు. సీత తలుచుకుంటే అది ఎంతసేపు తను ఎక్కడున్నా చెయ్యాల్సింది చేస్తుంది. వియ్యంకులు నిశ్చయతాంబూలాలు మార్చుకోండి. పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు. ఇప్పుడు కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకోవాలి. సీత ఏం చేస్తుందో ఏంటో. సీత ప్లాన్ సీతకుండే ఉంటుంది. మనం వియ్యంకుళమయ్యాం ముఖర్జీ గారు, కంగ్రాచ్యులేషన్స్. ఇక నుంచి మన రెండు కుటుంబాలు ఇటు ఫ్యామిలీ పరంగా అటు బిజినెస్ పరంగా కలిసే ముందుకు వెళ్తాయి. అవును జనార్దన్, మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకోండి. ఆపండి, ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.